పలు నిన్నేమో పవన్ కళ్యాణ్ గారు, నేడేమో జగన్మోహన్ రెడ్డి గారు. మరొకటి పవన్ కళ్యాణ్ గారు మోదీ గారిని ప్రశంసిస్తూ ఓ ట్వీట్ కూడా చేశారు. ఉగ్రవాదం, చర్చలు, వాణిజ్యం ఒకేసారి సాధ్యం కాదట, రక్తం నీళ్లు కలిపి ప్రవహించవు అంటూ ఈయన చేసిన ట్వీటు. మరోపక్క సంతాపాలు. నిజమే మీరు అన్నట్టు తెలుగు వీరుడు ఆయన జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియల్లో మొన్న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి లోకేష్ వీళ్ళు పాల్గొన్నారు. లోకేష్ పాడికి కూడా ఇచ్చేశాడు. పవన్ కళ్యాణ్ బాగా ఉద్యోగానికి గురయ్యారు. ఆ కుటుంబానికి కూడా సహాయం ప్రకటించారు. అది అయిన తర్వాత జగన్ ఈరోజు వెళ్ళారు, అప్పుడే ప్రకటించారు. ఈయన కూడా నివాళులు అర్పించి ఈయన కూడా సహాయం ప్రకటించి వచ్చారు. కుటుంబానికి సహాయం ఒకటి, కానీ ఎక్కువ నివాళి అర్పించడం, ఆ సంఘీభావం ఇలా జరిగి ఉండకూడదు అనేది. పైగా అతను అగ్నివీర్, పూర్తి స్థాయి సైనిక దళం కూడా కాదు. మోదీ వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఈ అగ్నివీర్ అనే పథకంలో 2 ఏళ్ల పాటు అట్లా తాత్కాలికంగా చేసి రావచ్చు. దీని మీద చాలా చర్చలు కూడా జరిగాయి కదా. అలాంటి కోవకు చెందిన అతనే ప్రాణాలు కోల్పోయాడు పాపం చిన్న వయసులో. నాయకులందరూ వాళ్ళ పార్టీలు ఏదైనా దాంతో లేకుండా ఇలా వెళ్ళటం, ఇందాక మనం మోదీ గారు తన ప్రసంగంలో చెప్పినట్టు భారతదేశం యొక్క సమైక్య భావాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. రెండవది వాళ్ళకి సహాయం చేయటం అన్నది కూడా. ఇంకా రెండవది పవన్ కళ్యాణ్ కొంత ఉద్వేగంలో ఉన్నారు కదా. ఆయన ఈరోజు ఒక ట్వీట్ పెట్టారు, అది ఉదయం నుంచి నడుస్తుంది. అంటే సముద్రంలో చిన్న చిన్న పిల్ల చేపలు ఇవన్నీ ఎన్ని ఎగిరినా కానీ ఒకసారి ఆదిశేషులాగా దీనిలాగా వస్తే అవన్నీ కూడా కొట్టుకుపోతాయి అన్న పద్ధతిలో, నిలబడలేవన్న పద్ధతిలో తమిళ మహాకవి తిరువళ్ళువారు ఆయన కోట్ చేస్తూ ఒకటి పెట్టారు. ఇదేమో మోదీ ప్రసంగానికి రెఫరెన్స్ అని ఒకటి, భారత సైన్యం యొక్క శౌర్య పటిమను, భారత సైన్యం ముందు నిలబడలేదని. ఖచ్చితంగా భారతదేశ సైన్యం చాలా పెద్దది, శౌర్యము మంచి సాంప్రదాయాలు కూడా కలిగింది, అందులో సందేహం ఏం లేదు. అదే సమయంలో ఇందాక ట్రంప్ అన్నట్టుగా ఇప్పుడు ఇదివరకు జనరల్ నర్వానే అని భారత సైనిక దళాల ప్రధానాధికారిగా పనిచేశారు. ఆయన నిన్న మాట అన్నారు, నన్ను కనుక పిలిస్తే నేను వెళ్ళి యుద్ధంలో పాల్గొంటాను ఉన్న ఫలానా. కానీ యుద్ధం అనేది మామూలుగా మనం తెర మీద మాట్లాడుకున్న లాంటి విషయం కాదు. అది సినిమాల్లో చూపించే లాంటి విషయం కాదు. ఎందుకంటే మనుషుల, దేశాల, జాతుల ప్రాణాలతో ముడిపడి ఉంటుందని చెప్పి ఆయన అంటున్నారనమాట. సో ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ముందు నుంచి ఆ ప్రసంగం నుండి దాన్ని మనం చూస్తున్నాం కదా, ఆ ఉద్వేగం. అలాగే మోదీ చాలా గొప్ప నాయకత్వం నడిపిస్తుంది అన్నదాన్ని చెప్పడం. మీరు గుర్తు చేసుకుంటే వర్మ ఈ రాజకీయాలు యుద్ధంతో నిమిత్తం లేకుండా 2019 ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ సైన్యానికి వెళ్ళి 2 కోట్లు ఏదో విరాళం ఇవ్వటము, ఒక పెద్ద పతాకం ఎగరేయటము, కొంత ఆయనకి ఎమోషనల్ బాండ్ కూడా ఆ విధమైనది ఉన్నట్టు మనం గమనిస్తాం. అది కొంతమంది ఇతర కళాకారులు కూడా ఉంది, ఈయన అది చేశారు. మంచి విషయమే. ఖచ్చితంగా భారత సైన్యానికి అందరూ తోడుగా నిలబడాలి. ఈ సమయంలో సైన్యం యొక్క ప్రధాన కర్తవ్యం యుద్ధం చేయడం కాదు, శాంతిని కాపాడడం ఒక సూక్తి ఉంది ప్రపంచంలో. సైన్యాలు ఎందుకు ఉంటాయంటే తేలిగ్గా యుద్ధాలు రాకుండా ఆపడానికి, వాటిని ఆదిలోనే ఆపేసే శక్తి చూపించడానికి ఉంటాయని. సరే, అమరావతి ఛాలెంజ్, ప్లాట్ల పంపిణీలో ప్రభుత్వం తీరు అంటే ఇది పెద్ద సమస్యగా ఉంది. వరుసగా 2-3 సమస్యలు వస్తున్నాయి అమరావతిలో.